హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథల బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథల్లో మొదటి కథ ధనానికి ధన సహాయం. ఇది పాత చందమామ కథ. ఒకానొక కాలంలో ఒక రాజు ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి, నాకు తెలివి అయితే ఉన్నది, కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు. దాన్ని నేను ఉపయోగించుకోలేను, ఏం చేస్తాం అని గట్టిగా అని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇది చాలాసార్లు విన్నాక రాజు ఒకనాడు ఆ బైరాగిని పిలిచి, నువ్వు రోజు అనే ఈ మాటలకు అర్థమేమిటి అని అడిగాడు. రాజా, ఓపిక వహించి నన్ను నమ్మి నాకు కావలసినంత డబ్బు ఇస్తే నీ ఖజానా నింపుతాను. నేను పుచ్చుకున్న ధనానికి 100 ఇంతలు మీకు లాభం వస్తుంది అన్నాడు బైరాగి. బైరాగి కోరినంత ధనం ఇయ్యటానికి రాజు ఒప్పుకున్నాడు. కానీ మంత్రి రాజుతో రహస్యంగా, ఇందులో ఏదైనా మోసం ఉండవచ్చు, బైరాగులో నమ్మరాదు అన్నాడు. అయినా రాజు ఆ బైరాగికి అడిగినంత ధనం ఇచ్చి పంపేశాడు. 1 సంవత్సరం తర్వాత ఆ బైరాగి తిరిగి వచ్చి, జ్ఞాపకం ఉన్నానా మహారాజా, నా ఆలోచన అమలు చేస్తున్నాను, మరికొంత ధనం కావాలి అన్నాడు. మంత్రి అడ్డు చెప్పినప్పటికీ రాజు బైరాగికి రెండోసారి కూడా ధనం ఇచ్చి పంపేశాడు. మరొక సంవత్సరం గడిచింది. ఆ బైరాగి మళ్ళీ వచ్చి, నేను చేస్తున్న పని చివరి ఘట్టంలో ఉన్నది ప్రభు, ధనం తక్కువైంది, అందుకే వచ్చాను అన్నాడు రాజు. బైరాగికి డబ్బు ఇవ్వవద్దన్న మంత్రిని రాజు శాంతపరిచి బైరాగి గురిన ధనం ఇచ్చి పంపేశాడు. మరొక సంవత్సరం గడిచింది. బైరాగి మళ్ళీ వచ్చాడు. ఇంకా ధనం కావాలా అని రాజు బైరాగిని అడిగాడు. మీ ఓపికకు ధన్యవాదాలు, పని పూర్తి అయింది, మీరిద్దరూ నా వెంట రండి అన్నాడు బైరాగి. రాజు బైరాగి వెంట బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండడం చూసి మంత్రి, మన ఇద్దరినే రమ్మంటున్నాడు బైరాగి, ఎందుకో ఎక్కడికో తెలియకుండా ఈ బైరాగిని గుడ్డిగా నమ్మి ఇతని వెంట వెళ్ళడం మంచిది కాదు అన్నాడు. నమ్మటానికి ఓపిక పట్టడానికి ముందు ఒప్పుకున్నాను కదా మంత్రి, అవసరమైతే నన్ను నేను రక్షించుకోలేనా మంత్రి అన్నాడు రాజు. మంత్రిగారు భయపడుతున్నట్టయితే 2 అంగరక్షకులను వెంట తీసుకురండి అన్నాడు బైరాగి. ఏమీ వద్దు, పోదాం పద అన్నాడు రాజు. మంత్రి మాత్రం అంగరక్షకులు రహస్యంగా తమను వెన్నాడు వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. బైరాగి వాళ్ళను నగరం దాటించి, కొండ దాటించి, అరణ్యం దాటించి సముద్ర తీరానికి తీసుకుపోయాడు. అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది. బైరాగి, రాజు, మంత్రి అందులో ఎక్కారు. వీరికి 2 పడవ వాళ్ళ మటుక్కే అందులో చోటు ఉన్నది. పడవ పోయి పోయి ఒక చిన్న దీవి చేరింది. ఆ ద్వీప నిండా మడమల లోతు బూడిద ఉన్నది. బూడిదకు ఎగువగా కొంగలు మందల మందలుగా ఎగురుతున్నాయి. బూడిద కుప్ప మధ్యగా ఒక కాలిబాట ఉన్నది. ఇదేం దీవి, ఏదో మంత్రాల దీవిలాగుందే, మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అంటూ మంత్రి కత్తి దూశాడు. తొందరపడకండి, ఇది చిన్న దీవి, ఎక్కువ మంది వస్తే బూడిద చెదిరిపోతుంది, కొంగలు బెదిరిపోతాయి, అందుకే రక్షక భటులు రావద్దన్నాను అన్నాడు బైరాగి. బైరాగి ఒకచోట ఆగి అక్కడ ఉన్న ఇనప తలుపు ఎత్తాడు. దిగువకు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగి వెళ్ళి అడుగున ఏమన్నదో చూసి రమ్మని బైరాగి రాజుతో అన్నాడు. రాజు తిరిగి వచ్చేదాకా మంత్రి బైరాగిని పట్టుకుని ఉన్నాడు. రాజు భూగృహంలోకి దిగి ముత్యాల రాసులను చూశాడు. ఆయన పైకి వచ్చి మంత్రిని కూడా వెళ్ళి చూసి రమ్మన్నాడు. మంత్రి కూడా లోపలికి వెళ్ళి ఆ ముత్యాల రాసులను చూసి వచ్చి బైరాగికి క్షమాపణ చెప్పుకున్నాడు. రాజు బైరాగితో, ఏమిటి ఇదంతా అని అడిగాడు. దానికి బైరాగి ఇలా చెప్పాడు. నేను సదానందుడు అనే వర్తకుణ్ణి. నేను వర్తకం చేస్తూ ఈ దీవి రహస్యం ఒకటి తెలుసుకున్నాను. ఈ దీవి చుట్టూ బండలున్నాయి. సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఆ బండలు బయటపడతాయి. ఆ బండల మీద అంతులేని ముత్యపు చిప్పలు ఉన్నాయి. కొంగలు ఆ ముత్యపు చిప్పల్లో ఉన్న మాంసం కోసం వాటిని ఎత్తుకొచ్చి ఈ దీవి పైన వాళ్తాయి. ఆ ముత్యపు చిప్పలలో అంతులేని ముత్యాలు ఉంటాయి. ఆ తరగని ధనాన్ని నేను సంగ్రహించే ప్రయత్నం చేసే లోపల నా భార్య బిడ్డలు మరణించారు. నాకు జీవితం మీద విరక్తి కలిగి బైరాగిని అయిపోయాను. కానీ ఈ దీవిలోని ముత్యాల ఆలోచన నన్ను వదలలేదు. ఆ ఆలోచన పోతే గాని నాకు వైరాగ్యం పూర్తిగా కుదిరేటట్టు లేదని అనిపించింది. అందుకే మీ సహాయం కోరాను. మీరిచ్చిన డబ్బుతో ఒక భూగృహం తవ్వించాను. దీవి అంతటా దట్టంగా బూడిద చల్లించాను. ఆ బూడిదలో కూరుకుపోయిన ముత్యపు చిప్పలను కొంగలు మళ్ళీ చూడలేవు. మళ్ళీ వెళ్ళి ముత్యపు చిప్పలను తెస్తాయి. ఆ తర్వాత పడవను, మనుషులను ఏర్పాటు చేసి ముత్యపు చిప్పల నుండి ముత్యాలు తీయించి భూగృహంలో పోశాను. చేసి చూపిస్తే గాని మీరు నమ్మరని ఈ విషయం మీ దగ్గర రహస్యంగా ఉంచాను. నేను తలపెట్టిన పని పూర్తి అయింది.
ఇక నుంచి ముత్యాలను మీరే పోగు చేసుకోవచ్చు. ఇక నాకు జీవితం మీద ఏ మమకారమూ లేదు. నేను పోయి నిశ్చింతగా తపస్సు చేసుకుంటా. మీరు మీ ప్రజలు సుఖంగా ఉండండి అని చెప్పి బైరాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ విధి వైపరీత్యం. ఈ కథను రాసిన వారు శ్రీ ఆర్ సత్య గారు. ఒకసారి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో మిన్ను మన్ను ఏకమైంది. కుశస్థలి నది పొంగి పక్కన ఉన్న చాలా గ్రామాలను ముంచేసింది. నది పక్కనే ఉన్న నాయుడు గారి పల్లపు భూములు కూడా మునిగిపోయాయి. అతడు అష్టకష్టాలు పడి చేర్చిన ఆస్తంతా వరదలో కొట్టుకుపోయింది. అతడి కుటుంబము ప్రాణాలు దక్కించుకుని మెరక ప్రాంతాలకు చేరారు. ఇది విని నాయుడు మిత్రుడు రాయుడు నాయుడిని పరామర్శించేందుకు పట్నం నుంచి వచ్చి, ఏం చేశాను నాయుడు, అంతా విధి వైపరీత్యం. సంపద వచ్చేటప్పుడు మెల్లగా కొబ్బరికాయలో నీరు వచ్చినట్టుగా వస్తుంది. పోయేటప్పుడు ఏనుగు మింగిన వేలపండులా ఒక్కసారిగా పోతుంది. విధి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం వింత ఏమీ కాదు కదా అన్నాడు. నాయుడు 2 క్షణాలు మౌనంగా ఊరుకుని, నేను 30 ఏళ్ల పాటు కష్టపడి అంచెలంచెలుగా చేర్చిన ఆస్తి ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడం మాత్రం ఏం బాగోలేదు. నువ్వనే ఆ విధి 30 ఏళ్ల పాటు కొద్ది కొద్దిగా ఎలా ఇచ్చాడో అదే పద్ధతిలో కొంచెం కొంచెం తీసుకుంటే నేనంత బాధపడేవాడిని కాను. నువ్వు దాన్ని విధి వైపరీత్యం అనవలసిన అవసరమూ ఉండేది కాదు, అవునా అన్నాడు. ఇది విన్న రాయుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. కథ సమాప్తం. రెండవ కథ గాడిద చేసిన మేలు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎల్ వినాయకరావు గారు. మొరాకో దేశంలో ఒక నగరం బయట ఒక బావి ఉండేది. ఆ నగరంలోని వాళ్ళంతా అక్కడికి వచ్చి నీరు పట్టుకుని పోతూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఆ బావి ఉండే ప్రాంతంలో ఒక ఖర్జూరం చెట్టు కింద మన్సూర్ అనే ఒక యువకుడు కూర్చుని నీళ్ల కోసం వచ్చేపోయే వారిని చూస్తూ ఉన్నాడు. అతను బొత్తిగా ఒంటరిగాడు. అతని తల్లిదండ్రులు పోయారు. దూర గ్రామంలో ఒక పెత్తండ్రి తప్ప అతనికి ప్రపంచంలో బంధువులు ఎవ్వరూ లేరు. ఒక యువతి ఆ సమయానికి బావి వద్దకు వచ్చి తన కడవ నింపుకొని ముఖానికి అడ్డం ఉన్న మేలి ముసుగు తొలగించి మంచినీరు తాగింది. మన్సూర్ ఆ పిల్లను చూస్తూనే గాఢంగా ప్రేమించాడు. ఈ జన్మకు తాను మరొక స్త్రీకేసి చూడలేను అనిపించింది. అందుచేత అతను ఆమెను అనుసరించి నగరంలో ఆమె ఉండే ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్ల పేరు అమీనా. ఆమె తండ్రి వర్తకుడు. మన్సూర్ ఆయనను కలుసుకుని, మీ అమ్మాయిని పెళ్ళాడగోరుతున్నాను అన్నాడు. అమీనా తండ్రి అతన్ని చూసి చిరాకు పడలేదు. ఎందుకంటే మన్సూర్ మంచి అందగాడు. చూడు నాయన, మా అమ్మాయిని ఇంకా చాలామంది పెళ్ళాడ కోరుతున్నారు. నేను కూడా ఏదో ఒక సంబంధం తొందరలోనే స్థిరం చేయాలి. అమీనాను నీకు స్థిరం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక షరతు, నా పిల్లకు కట్నం ఇచ్చి తీరాలి. 500 తులాల వెండి ఇచ్చావంటే నీకే పిల్లనిస్తాను అన్నాడు వర్తకుడు. మన్సూర్ దగ్గర ఉన్న వెండి అంతా కలిపితే 30 తులాలు మించి లేదు. 500 తులాల వెండి అంటే కాస్త పెద్ద మొత్తమే. కొంచెం వ్యవధి ఇవ్వగలరా అన్నాడు మన్సూర్. ఆటే ఇవ్వలేను. 10 రోజులు గడిపిస్తాను. ఈ 10 రోజుల్లోగా డబ్బు పుట్టించలేకపోతే నువ్వు మళ్ళీ రావాల్సిన పని లేదు అన్నాడు అమీనా తండ్రి. 10వ రోజున మళ్ళీ కనిపిస్తానని చెప్పి మన్సూర్ వచ్చేశాడు. అతను దీర్ఘాలోచనలో పడి వీధులన్నీ తిరగసాగాడు. తనకు 470 తులాల వెండి ఎవరు అర్విస్తారు? దాన్ని తాను ఎంతకాలానికి తీర్చగలడు? ఇలా ఆలోచిస్తూ ఉండగా మన్సూర్కు తన పెత్తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఎక్కడో దూరాన ఒక గ్రామంలో ఉన్నాడు. ఆయన మన్సూర్ను ఎన్నడూ చూడలేదు. అయినా ఆయన మన్సూర్ అవసరం గమనించి వెండి అరువు ఇవ్వవచ్చు. ఈ ఆశతో ఉత్సాహం పొంది మన్సూర్ కాలినడకన పెత్తండ్రి గారి ఊరికి బయలుదేరాడు. దారిలో పొద్దుగూపితే ఆ రాత్రి దారి పక్కనే పడుకుని తెల్లవారగానే లేచి గ్రామం చేరి కనిపించిన మొదటివాణ్ణి, ఫలానా వారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఈ సందుపంబడే వెళ్తే కుడి పక్కన ఇల్లు కనిపిస్తుంది. గుర్తుపట్టడం తేలికే. ప్రహరీ కూడా కొంత పడిపోయి ఉన్నది. ఇల్లు పూర్తిగా కూలటానికి కూడా సిద్ధంగా ఉన్నది అని ఆ మనిషి గుర్తు చెప్పాడు. ఆ ఇంటిని చూసిన దాకా మన్సూర్కు తన పెత్తండ్రే డబ్బున్నవాడు అని నమ్మకం ఉంటూ వచ్చింది. కానీ ప్రహరీ గోడ కూలిపోవటమే కాక ఆవరణ నిండా రాళ్ళు రప్పలు చెత్తా చెదారము ఉన్నాయి. ఇంటి ముందు కట్టివేసిన తెల్ల గాడిద ఒకటి ఎముకలు వెళ్ళుకొచ్చి అస్థిపంజరంలాగా ఉన్నది. అది మన్సూర్ కళ్ళలోకి సూటిగాను ఆశగాను చూస్తోంది. నాకింత తిండి పెట్టలేవా అని దాని కళ్ళు స్పష్టంగా అడుగుతున్నాయి. దాన్ని చూడగానే మన్సూర్కు జాలి కలిగింది. ఆ గాడిదకు వయసు అట్టే లేదు. తిండి లేక చిక్కి శల్యమైపోయి ఉన్నది. మన్సూర్ బయటికి వెళ్ళి ఒక గడ్డి కట్టను కొనుక్కు వచ్చి గాడిద ముందు పడేశాడు. గాడిద పరమానందంతో సకిలించి ఆతరంగా గడ్డి తినసాగింది.
మన్సూర్ లోపలికి వెళ్ళి పెత్తండ్రిని కలుసుకున్నాడు. మన్సూర్ను చూసి అతని పెత్తండ్రి పెద్ద పెట్టిన సంతోషించినట్టు కనబడలేదు. భోజనానికి ఆయన వద్ద ఒక రొట్టె మాత్రమే తెచ్చుకుని అందులో నుంచి ఒక చిన్న తుంపు మన్సూర్కి ఇస్తూ, నేను చాలా పేదవాణ్ణి అన్నాడు. నీకు బాగా డబ్బున్నదని చెప్పారు. నేను ఇప్పుడు వచ్చింది కూడా నీ వద్ద కొంత డబ్బు అప్పు తీసుకుందామనే అన్నాడు మన్సూర్. అప్ప, నా దగ్గర ఏముంది ఇవ్వటానికి, కటిక పేదవాణ్ణి అన్నాడు పెత్తండ్రి. అల్లా నిన్ను దయచూసుగాక అన్నాడు మన్సూర్. మర్నాడు అతను బయలుదేరాం అనుకుంటూ ఉండగా పెత్తండ్రి, నువ్వు కూడా తోడురా, గాడిద సంతలో అమ్మేద్దాం, అది మేత దండుగగా ఉన్నది అన్నాడు. ఇద్దరూ గాడిదను సంతకు తీసుకుపోయారు. దానికి 10 తులాల వెండి దాకా ధర పలికింది. ఆ గాడిద తనకేసి మనిషి చూసినట్టు చూస్తూ ఉండటం మన్సూర్ గమనించాడు. దాని కళ్ళు నన్ను నువ్వే కొనుక్కో అని అడుగుతున్నాయి. మన్సూర్ ముందు వెనక ఆలోచించకుండా, పెద్దనాన్న, నీ గాడిదను నాకే అమ్ము అనేశాడు. అలాగే కొనరా బాబు, 20 తులాల వెండికి అమ్మేస్తాను అన్నాడు పెత్తండ్రి. బేరం మారటానికి కూడా లేదు. నాతో పాటు మా ఇంటికి వచ్చి సొమ్ము తీసుకో అన్నాడు మన్సూరు. ఇద్దరూ నగరానికి వచ్చారు. మన్సూరు తన దగ్గర ఉన్న 30 తులాల వెండిలో 20 తులాల పెత్తండ్రికి ఇచ్చి తాను మరింత పేదవాడైపోయాడు. అతని పెత్తండ్రి ఆ సొమ్ము 2ని పెట్టుకుని తన గ్రామానికి పోతూ ఉండగా దొంగలు ఆయన చంపేసి సొమ్ము కాజేశారు. తనకున్న ఒక్క బంధువు పోయాడని తెలియగానే మన్సూర్ తెల్లగాడిద మీద పెత్తండ్రి గ్రామానికి బయలుదేరాడు. ఎందుకంటే ఆ పోయిన వాడికి ఉత్తర క్రియలు చేసే బాధ్యత అతనిపైనే ఉన్నది. ఈసారి మన్సూర్ తన పెత్తండ్రి ఇల్లు శ్రద్ధగా గాలించాడు. అది నిజంగానే పేదకొంప. ఎక్కడా ఎర్రని ఏగాని దాచిపెట్టిన లక్షణాలు కానరాలేదు. మన్సూర్ బయలుదేరబోతూ ఉండగా గాడిద ఇంటి గోడను సమీపించి ఒకచోట ముందు కాలుతో మట్టిని గోకసాగింది. అక్కడ డబ్బు పాతిపెట్టి ఉన్నదేమో అన్న ఆలోచన మన్సూర్ తలలో మెరిసింది. అతను పొరుగు వాళ్ళ దగ్గర ఒక పార అడిగి తెచ్చి గాడిద గోరిన చోట తవ్వనారంభించాడు. ఒక అడుగు లోతున ఒక పెట్టె దొరికింది. దానిలో కనీసం 5,000 తులాల వెండి ఉన్నది. మన్సూర్ సమస్యలని ఒక్క దెబ్బతో తీరిపోయాయి. అతను ఆ పెట్టెను గాడిద మీద పెట్టుకుని నగరం చేరి 500 తులా వెండి తూయించి అమీనా తండ్రి వద్దకు వెళ్ళాడు. అల్లా కటాక్షం అంటూ ఆ వర్తకుడు వెండి స్వీకరించి అమీనాను మన్సూర్కి ఇచ్చి పెళ్లి చేసేశాడు. కథ సమాప్తం. 4వ కథ, యుక్తిపరుడు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం వీరయ్య వెలిగొండ. అనగా అనగా ఒక నగరంలో 3 స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, 2వ వాడు విద్వాంసుడు, 3వ వాడు యుక్తిపరుడును. ఈ ముగ్గురిలో ఒకప్పుడు నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకం ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పేసరికి మిగిలిన ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాల్లో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ ధనికుడు ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చీదరించుకున్నది. ఇది విన్న ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది. ఆ తర్వాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం చేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలని అతి చమత్కారంగా ప్రదర్శించ మొదలుపెట్టాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞ గురించి దాసీలు రాజకుమారితో చెప్పేసరికి ఆమె సరే గాని ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అన్నారు స్త్రీలు. చచ, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెప్పిన వేశారంటే తల కొట్టించి కోటకుమారిని వేలాడదీయిస్తాను అంటూ రాజకుమారి తీవ్రంగా హెచ్చరించింది వారందరినీ. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాజకుమారికి వాటుకుగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒకరోజు యుక్తిపరుడు ఎక్కడి నుంచో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకు వచ్చి దండగుచ్చి ముసలిదానికి ఇచ్చి, అవ్వా, ఇవాళ పూలమాల నేను కట్టాను. ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు. ఆమె చూచి సంతోషించి దీన్ని ఎవరు కట్టారు అని అడుగుతుంది. అందుకు బదులుగా
నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చిందండి. ఈ దండ ఆమె కట్టింది అను. ఆ తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వ, నీ అక్క కూతురును నేను చూడాలి. రేపు నీతో వెంట పట్టుకు రావాల్సింది అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతి చెప్పింది. ఆ మర్నాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంత మాత్రమూ గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది. కొంతసేపైన తర్వాత యుక్తిపరుడు రాజకుమారి, నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, నిజం చెబుతావా అని అడిగాడు. తప్పక చెబుతాను అన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడాలని నీవు శపథం చేశావట కదా, పురుషులంటే నీకెందుకంత కోపం అన్నాడు. అప్పుడు రాజకుమారి చిలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు గనక నీకు చెబుతున్నాను. ఎవరికీ వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణీ అయి ఉన్న నేను తప్పించుకుపోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇక గత్యంతరం ఏముంది, వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను. అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విన్న తర్వాత ఇంకా తానక్కడ ఉంటే తన వేషం కాస్త బయలుపడుతుంది అనే భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ ఉండక ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఒక యతీశ్వరుడు వేషం వేసుకుని రాజుగారి కోట పక్కని తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, కానీ స్త్రీలను మాత్రం రానీయకు. జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్టయితే శపించి వేస్తాను అని చెప్పేసరికి ఆడ పురుగైన ఆ యతీశ్వరుడి వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకుని పోతూ ఉన్నారు. యతీశ్వరుడి ఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది. ఒక రోజున ఆయన స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం భావన చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీముఖం చూడను అని తన శపథం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం రాకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళు ఎవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుని అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వరుని సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవలబడింది. ఏమిటి వింత, నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే ఈ మునీశ్వరుడు పట్టింది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ ఉంది. రాజు స్వామిని గొప్పగా పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు గనక చెబుతున్నా విను. వెనకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒకరోజు మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణీగా ఉండిన భార్య నన్ను వదిలేసి తన మట్టుకు తాను తప్పించుకు పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదు అని నేను ప్రతిజ్ఞ చేశాను. నేను పూర్వజన్మ స్మృతి కలిగి ఉండడం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకుని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలోని యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగి వచ్చి యతీశ్వరుడి ఎదుట నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెబుతున్నావు. వలలో నుండి తప్పించుకుపోయినది ఆడమృగమా మగమృగమా, నిజం చెప్పు. వెనకటి జన్మమందు ఆడమృగమే పుట్టింది నేను. వలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెబుతున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవ్వరికీ తెలియదు, కనుక నీవే నా భర్తవు అంటూ అతను చేయి పట్టుకున్నది. ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరికి అతి వైభవంగా పెళ్లి చేసేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు సమర్థుడు అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు. కథ సమాప్తం.
మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథలపై మీ సూచనలు, సలహాలు కామెంట్‌లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్‌లు పెట్టడం, లైక్ చేయడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. థాంక్ యూ వెరీ మచ్.